హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మన హైందవ ధర్మంలో ప్రతి పండగకి కాలానుగుణమైన సాంప్రదాయాన్ని అందించారు మన పెద్దలు. శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు చేస్తారంటే, శ్రీరామనవమి మండు వేసవిలో వస్తుంది. వేసవిలో ఎక్కువ చెమట పట్టి మన బాడీ నుండి నీరు, ఖనిజాలు, సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం బయటికి పోతాయి. వీటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్కి, మజిల్ ఫంక్షన్కి ఈ ఎలక్ట్రోలైట్స్ చాలా ముఖ్యం. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అండ్ బి కాంప్లెక్స్ ఉన్నాయి. మిరియాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. యాలకులు నోటి దుర్వాసనను పోగొట్టి నోటిని రిఫ్రెషింగ్గా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పెసరపప్పులో కూడా ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నాయి. పానకంలో నీళ్లు, బెల్లం, మిరియాలు, యాలకుల పొడితో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? వెయిట్ ఏ మినిట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాడీకి చెమట ద్వారా పోయిన నీరు, ఖనిజాలను భర్తీ చేస్తాయి. అందుకే పానకాన్ని, వడపప్పుని ప్రసాదంలా చేసి దేవునికి ఆరగించి ఆ తర్వాత మనం సేవిస్తాం. ఇంత పరమార్థం ఉంది పానకం, వడపప్పు ప్రసాదాల వెనుక. పానకానికి కావలసిన పదార్థాలు: బెల్లం 3/4 కప్, నీళ్లు 750 ml, మిరియాల పొడి 3/4 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ సొంటి పొడి 1/4 టీ స్పూన్. ముందు బెల్లంని తరిగి పెట్టుకోవాలి. తరువాత బెల్లంని ఒక గిన్నెలో వేసి 250 ml మట్టి కుండలో ఉన్న చల్లటి నీటిని బెల్లంలో పోసి కరగనివ్వండి. కుండలో నీళ్లు లేకపోతే ఫ్రిడ్జ్లో నీటిని తీసుకోండి. బెల్లం కరిగిన తర్వాత వేరే మట్టి పాత్ర లేకపోతే స్టీల్ గిన్నెలోకి వడపోయాలి. వడపోస్తే బెల్లంలో ఏవైనా మలినాలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు వడపోసిన బెల్లం నీటిలో 500 ml చల్లటి నీళ్లను పోసి కలపాలి. ఆ తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, సొంటి పొడి అన్నీ వేసి కలపాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ. పానకం రెడీ. వడపప్పుకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్, బెల్లం 1/2 కప్. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. తరిగిన బెల్లం వేయకూడదు. తరిగిన బెల్లం వేస్తే తొందరగా నీరు ఊరుతుంది. కొబ్బరి ముక్కలు 1/2 కప్. పెసరపప్పుని శుభ్రంగా కడిగి 2 గంటల ముందు మంచినీళ్ళలో నానబెట్టాలి. అంటే ఇది మనం వండకుండా పచ్చిదే తింటాం, అందుకే తాగే నీటితోనే నానబెట్టాలి. పెసరపప్పు నానిన తర్వాత చిల్లుల గిన్నెలో పోసి వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. వాటర్ పూర్తిగా డ్రైన్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు, బెల్లం ముక్కలు వేసి కలపాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వడపప్పు రెడీ. మీరు కూడా ఈ 2 ప్రసాదాలు చేసి శ్రీరామనవమి బాగా జరుపుకొని మీ కమెంట్స్ని తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్.